Sarojini Chattopadhyaya, the Nightingale of India, was born on February 13, 1879 in Hyderabad. Her father, Agronath Chattopadhyaya, was a scientist and the founder of the Nizam College in Hyderabad, and her mother, Bharata Sundari Devi, was a famous Bengali poetess. The sobriquet Nightingale of India was bestowed on her because of her poems, which are lyrical and rich in imaginary. They have a simple but timeless beauty with various types of meter and rhyme schemes. Her poems are appreciated by poetry lovers and studied by students across the world. She was a child prodigy, freedom fighter, and woman leader, a skilled orator, and an exemplary administrator. She had the credit of starting the Indian Renaissance movement with her writing. ఓకే. Sarojini, సో సరోజిని చటోపాధ్యాయ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఆవిడ్ని నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటారండి. చూడండి ఇక్కడ ఇమేజ్ లో కనిపిస్తుందా? అందరికి Yes, sir. కనిపిస్తుందా? Yes, ఓకే. sir. ఈవిడి సరోజిని దేవి అంటాం. ఆవిడకి ఆవిడ ఆవిడ ఒరిజినల్ పేరు ఏంటంటే సరోజిని చటోపాధ్యాయ. ఈమెని నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటామండి. ఈవిడి హైదరాబాద్ లో పుట్టింది. ఎప్పుడు? February 13, 1879 లో. ఆ, వాళ్ళ ఫాదర్ పేరు చెప్తున్నాడు. వాళ్ళ ఫాదర్ పేరు ఏంటి? అఘోరనాథ్ చటోపాధ్యాయ. అండ్ ఆయన సైంటిస్ట్ అంట. ఆయన ఏం చేశారంటే నిజాం కాలేజ్ ఇన్ హైదరాబాద్ స్టార్ట్ చేసింది ఆయనే. తెలుసా అండి నిజాం కాలేజ్ విన్నారా? చాలా ఫేమస్ కాలేజ్ హైదరాబాద్ లో. Yes, sir. నిజాం కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఎంబీఏ కాలేజ్ ఉన్నాయి, చాలా కాలేజ్ ఉన్నాయి. ఆవిడకి ఏమండి వాళ్ళ మదర్ పేరు చెప్తున్నాడు. సుందర దేవి అంట వాళ్ళ మదర్ పేరు. ఆమె బెంగాలీ పోయిటస్ అంట. తల్లి ఏదైతే కూతురు ఆబ్వియస్లీ అదే అవుతుంది కదా. సో ఈమె యొక్క తల్లి కూడా పోయిటసేనంటండి. ఈవిడికి సరోజిని చటోపాధ్యాయకి నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారంట పేరు. నైటింగేల్ అంటే తెలుసా అండి? అదో టైప్ ఆఫ్ పక్షి అండి. చాలా బ్యూటిఫుల్ గా కోస్తుంది అది. సో ఈవిని ఒక నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఒక బిరుదు ఇచ్చారు. ఈమె యొక్క బిరుదులు ఈమె యొక్క పోయిట్రీ లిరికల్ గా ఉంటది అండ్ రిచ్ ఇన్ ఇమేజరీ. ఊహించుకోవడానికి కూడా చాలా అందంగా ఉంటదంట. అలాగే దానికి ఆవిడ రాసిన పోయమ్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి. ఆమె చిన్నప్పటి నుంచే చాలా ప్రజ్ఞా పాఠవాలు ప్రదర్శించింది. అందుకనే అంటాడు షీ వాజ్ ఎ చైల్డ్ ప్రాడజీ. ఆమె చిన్నప్పటి నుంచే చాలా టాలెంటెడ్. అలాగే ఆమె ఫ్రీడమ్ ఫైటర్ కూడానండి. ఆమె ఆడదైనప్పటికీ కూడా ఇంట్లో కూర్చోలేదు. ఆమె ఫ్రీడమ్ ఫైటర్ కూడా. అలాగే ఒక ఉమెన్ లీడర్ కూడా. ఒక స్కిల్డ్ ఒరేటర్ అండ్ ఎగ్జాంపులరీ అడ్మినిస్ట్రేటర్. ఆవిడకున్న లక్షణాలు చూడండి. 1 పోయిటస్, 2 ఫ్రీడమ్ ఫైటర్, 3 ఉమెన్ లీడర్. అవి కాకుండా ఆమె ఒక అడ్మినిస్ట్రేటర్ అంట కూడా. ఏమండి? షీ హ్యాడ్ ది క్రెడిట్ ఆఫ్ స్టార్టింగ్ ఇండియన్ రినైసెన్స్ మూవ్మెంట్ విత్ హర్ రైటింగ్. ఆమె యొక్క రైటింగ్స్ తోటి భారతదేశంలో స్వాతంత్ర పోరాటానికి ఆమె పునాదులు కూడా వేసిందంట. అది ఆమె గురించి. అమ్మ లక్ష్మి, సరోజిని దేవి గురించి నీ మాటల్లో చెప్పు, ఒక 2 పాటల్లో. తను నైటింగేల్ ఆఫ్ ఇండియా సార్. నైట్ యాంగిల్ కాదు, నైటింగేల్. అదే అన్నది. ఓకే, గట్టిగా మాట్లాడు ఫోన్ లో. ఇప్పుడు ఓకేనా సార్? ఓకే, ఇప్పుడు ఓకే. టిఫిన్ చేయలేదా? చేసా సార్. అమ్మకు 2 ఇడ్లీలు ఎక్స్ట్రా పెట్టమను. She was a freedom fighter సార్ అండ్ ఉమెన్ లీడర్. తన పోయమ్స్ వచ్చేసి అందరికీ ఇష్టం సార్ అండ్ అక్రాస్ ద వరల్డ్ స్టూడెంట్స్ చదువుతారు సార్. ఓకే. తనకి నైటింగేల్ ఆఫ్ ఇండియా అని తను రాసిన పోయమ్స్ వల్ల వచ్చాయి సార్. అండ్ అవి లిరికల్ అండ్ రిచ్ ఇన్ ఇమాజినరీ సార్. ఓకే. వాళ్ళ ఫాదర్ ఇంకా ఆమె గురించి ఇంకేం చెప్పాడు? వాళ్ళ ఫాదర్ నిజాం కాలేజ్ ఫౌండర్ సార్. వాళ్ళ మదర్ బెంగాలీ పోయిటెస్. ఓకే. రినైసెన్స్ మూమెంట్ తన రైటింగ్ వల్ల స్టార్ట్ చేసింది సార్. ఓకే. ఇంకా
తను రాసిన లక్ష్మి ఉన్నావా? నిత్య ఉన్నదా? ఎస్ సార్, మాట్లాడుతుంది సార్. మరి ఎందుకు అంత స్లోగా చదువుతుంది ఈరోజు? లేదు సార్. ఓకే, ఆమె ఒక ఫ్రీడమ్ ఫైటరు, ఒక ఉమెన్ లీడరు, స్కిల్డ్ ఒరేటరు అండ్ అడ్మినిస్ట్రేటర్. ఆమె యొక్క రైటింగ్స్ ఏం చేసినాయి అంటండి, ఇండియన్ ఫ్రీడమ్ ఫైటింగ్ మూవ్మెంట్ ని చాలా ఇన్స్పైర్ చేసినాయి అంట. లెట్ us go to about the సరోజిని నాయుడు. ఇంకా ఉందమ్మా, చదువు తల్లి. Sarojini Naidu was proficient in Bengali, Urdu, Telugu, English, and Persian. She was a gifted student who topped the matriculation examination at Madras University. Her scientist father wanted her to become a mathematician or scientist, but she had an innate interest in poetry, which was displayed at a very tender age. Her poems were delicate without flowery language and stuck to simple words and everyday Indian milieu of forests and mountains, rivers and snake charmers, palanquin bearers to explore themes like love, separation, death, heartbreak, and the mystery of life. ఆమె యొక్క సరోజిని నాయుడుకు ఉన్న టాలెంట్ ఏంటో చూడండి. 1, బెంగాలీ, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ అండ్ పర్షియన్ లో ఆమె ప్రొఫిషియంట్ అంట. ప్రొఫిషియంట్ అంటే 3 రకాలు ఉంటారండి. 1 లెర్నర్, తర్వాత మిడిల్ గా ఉండే నేర్చుకునే వాళ్ళు ఒకరు, 3 చాలా పాండిత్యం సంపాదించిన వాళ్ళు. ఆమె గిఫ్టెడ్ స్టూడెంట్ అంటండి. చిన్నప్పటి నుంచి కూడా చాలా టాలెంటెడ్ స్టూడెంట్. మెట్రికులేషన్ ఎగ్జామ్ లో, మెట్రికులేషన్ అంటే 10th క్లాస్, మనకు 10th క్లాస్ ఎలా ఉందో ఆ రోజుల్లో మెట్రికులేషన్ ఎగ్జామ్ ఉంటే ఆమె దాన్ని టాప్ చేసిందంట మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి. ఆమె యొక్క ఫాదరు మ్యాథమెటిషియన్ అవ్వాలి లేదా సైంటిస్ట్ అవ్వాలి అని అనుకుంది. ఈ సరోజిని దేవిని మ్యాథమెటిషియన్ గాని లేదా సైంటిస్ట్ గాని చెయ్యాలి అనుకున్నాడు. కానీ ఆమెకి చిన్నప్పటి నుంచి కూడా పోయిట్రీ అంటే ఇష్టం అంట. సో ఆమె పోయిట్రీలో ఎప్పుడు కూడా సింపుల్ వర్డ్స్ వాడుతుంది. లైక్ ఎవ్రీడే ఇండియన్ మిలియో ఆఫ్ ఫారెస్ట్ అండ్ మౌంటైన్స్. మనం రోజు వినే ఫారెస్ట్లు కానీ మౌంటైన్స్ కానీ ఆమె యొక్క పోయిట్రీలో కనిపిస్తుంటాయి. అలాగే ఆమె పోయిట్రీలో క్యారెక్టర్స్ ఎవరు ఉంటారంటే వీవర్స్, చేనేత కార్మికులు ఉంటారు, స్నేక్ చార్మర్స్, పాములు ఆడించే వాళ్ళు ఉంటారు, పాలిక్విన్ బేరర్స్, పల్లకిని మోసే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆమె యొక్క థీమ్స్ దేని గురించి ఉంటాయంటే లవ్ కానీ, సెపరేషన్ కానీ, డెత్ కానీ, హార్ట్ బ్రేక్ అండ్ మిస్టరీ ఆఫ్ లైఫ్. సో ఇవి ఆమె యొక్క పోయంలో మనకి సహజంగా కనిపించే క్యారెక్టర్స్ అండి. ఓకే, అబౌట్ ది పోయం చూద్దాం. ఓకే, అబౌట్ ది పోయం ఏమంటుంది తల్లి? A Challenge to Fate by Sarojini Naidu is a beautiful, inspiring poem depicting the strong spirit of human soul. She shows how an enlightened human spirit cannot be defeated by fate. ఆగు తల్లి, అక్కడ కాదు. క్లాసులో ఎంతమంది ఫేట్ని నమ్ముతారు? ఫేట్ని నమ్ముకునేవాడు ఎవడైనా సరే, ఫేట్ అంటే ఏంటి తెలుసా అండి? ఈ రోజు నీకు మంచి జరుగుతుంది, ఈ రోజు నీకు చెడ్డ జరుగుతుంది అని చెప్పడం. సో అలాంటి ఫేట్ని నమ్ముకొని బతికే ఒక ఆడదాన్ని ఇన్స్పైర్ చేస్తూ రాయబడ్డ పోయం అండి ఇది. ఆ ఇన్స్పిరేషన్ హ్యూమన్ సోల్ ని ఇన్స్పైర్ చేస్తుందంట. పైగా షీ షోస్ హౌ అన్ ఎన్లైటెడ్ హ్యూమన్ స్పిరిట్. ఎన్లైటెడ్ హ్యూమన్ స్పిరిట్ అంటే మెట్యూర్డ్ హ్యూమన్ స్పిరిట్ కెనాట్ బి డిఫీటెడ్ బై ఫేట్. ఫేట్ చేత ఎలాంటి హ్యూమన్ స్పిరిట్ అయినా సరే డిఫీట్ చేయబడలేదు అన్న కాన్సెప్ట్ మన పోయంలో కనిపిస్తుంది. ఓకే, చదువుతల్లి. Fate, sometimes referred to as destiny, is a predetermined course of events which are out of the control of a person. It is thought of as something inevitable and usually people are afraid of it. But the poet not only refuses to acknowledge any such fear but daringly calls it foolish and asks why it is always conspiring and annoying her by preventing her from enjoying life. She challenges and warns fate that its hateful schemes against her happiness would go futile. రైట్. సరోజినీ దేవి బతికున్న రోజుల్లో భారతదేశాన్ని బ్రిటిషర్స్ పాలించేవారండి. సో పాలించడం చేత ఏమైందంటే ఆమె ఆడవాళ్ళు అనగదొక్కబడ్డారు సమాజంలో. సో అది వాళ్ళ యొక్క ఫేట్ అనుకునేవారు. కానీ సరోజినీ దేవి ఏం చేసిందంటే ఆ ఫేట్ లేదా డెస్టినీ ఈజ్ ఎ కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ అంటున్నాడు. అంతే తప్ప అవి
మన మన చేత తయారు చేయబడ్డాయి కాదు. దే ఆర్ కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ విచ్ ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ఎ పర్సన్. అవి మన చేత కంట్రోల్ చేయబడలేదు. ఇట్ ఈస్ థాట్ ఆఫ్ సంథింగ్ ఇన్ఎవిటబుల్ అండ్ యూజువల్లీ పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఇట్. ఆ రోజుల్లో అది ఇన్ఎవిటబుల్ దట్ కెనాట్ బి అవాయిడెడ్ అనుకునేవారు. అలాగే పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఇట్. ప్రజలందరూ భయపడేవారంట ఫేట్ ని చూసి. బట్ ది పోయట్ నాట్ ఓన్లీ రిఫ్యూజెస్ టు అక్నాలెడ్జ్. సరోజినీ దేవి ఎప్పుడూ కూడా దాన్ని అంగీకరించలేదు. ఏమండి, ఎనీ సచ్ ఫియర్స్ బట్ డేరింగ్లీ కాల్స్ ఇట్ ఫూలిష్. అలాంటి ఫేట్ ని సరోజినీ దేవి ఫూలిష్ అని పిలిచేదంట. అండ్ ఆస్క్స్ వై ఇట్ ఈస్ ఆల్వేస్ కన్స్పైరింగ్ అండ్ అనాయింగ్ హర్ బై ప్రివెంటింగ్ హర్ ఫ్రమ్ ఎంజాయింగ్ ద లైఫ్. ఫేట్ ఏం చేసేదంటే సరోజినీ దేవి యొక్క లైఫ్ ని ఎంజాయ్ చేయడం నుంచి అడ్డుకునేదంట. ఇట్ యూస్ టు ప్రివెంట్ అండ్ అనాయ్ హర్. షీ ఛాలెంజెస్ అండ్ వార్న్స్ ఫేట్. సరోజినీ దేవి పోయంలో ఏం చేస్తుందంటే ఛాలెంజ్ చేస్తూ ఉంటది ఫేట్ ని అండ్ వార్న్ చేస్తుంది, దానికి వార్నింగ్ ఇస్తూ ఉంటది. ఏమండి, ఆమె యొక్క హ్యాపీనెస్ ని తీయడానికి ఎలాంటి ప్రయత్నం చేసినా అవన్నీ కూడా ఫ్యూటైల్, వేస్ట్ అయిపోతాయి అని. తర్వాత చదువు తల్లి. The poet rebels against fate by saying that it may possibly be victorious in destroying her bright, colorful world of light that her eyes see. It may take away from her the ability to hear the melodious sounds of life. It may cut down her power to speak effectively and terrorize her by withholding her fearless spirit from moving freely. Still, the poet won't submit herself to fate. Fate can't strip her of the executive memories and delightful sounds of life. She can relish them passionately within her heart. Her emotional heart still sings songs of hope. She says confidently that fate can't blind her unconquerable and fearless mind. Finally, she articulates that whatever fate may do to scare her to death, she will continue to drink the ambrosia of hope from universal joyness. She makes it clear to fate that its desire to puppeteer the indomitable spirit of the poet will remain unsuccessful. సో ఈ పారాగ్రాఫ్ లో మన పోయట్ ఆర్ సరోజిని ఏం చేస్తుంది అంటేనండి, ఫేట్ ఏం చేయొచ్చంట, ఆమెని అనగదొక్కేయచ్చు. ఫేట్ ఏం చేయొచ్చంట, ఆమెని భయపెట్టచ్చు. ఫేట్ ఏం చేయొచ్చంట, మాట్లాడినవ్వకుండా చేయొచ్చు. ఫేట్ ఇంకేం చేయొచ్చు, టెర్రరైజ్ కూడా చేస్తుంది అంటాడు. కానీ స్టిల్ ద పోయట్ వోంట్ సబ్మిట్ హర్ సెల్ఫ్ టు ఫేట్. ఆమె ఫేట్కి ఎట్టి పరిస్థితుల్లో తల వంచదు. ఆమె ఇంకేమంటున్నాడు, తనకు ఉన్న ఎక్విజిట్ మెమరీస్ అండ్ డిలైట్ఫుల్ సౌండ్స్ ఆఫ్ లైఫ్ నుంచి ఆమె ఫేట్ నన్ను నువ్వు ఏమీ చేయలేవు అంటున్నాడు. షీ కెన్ రిలీజ్ దెమ్ ప్యాషనేట్లీ విత్ హర్ హార్ట్. ఆమె కావాల్సిన అన్ని ఎంజాయ్ చేస్తుంది. ఫేట్ నువ్వు నన్ను ఏమీ చేయలేవు అంటుంది. సో హర్ ఎమోషనల్ హార్ట్ స్టిల్ సింగ్ సాంగ్స్ ఆఫ్ హోప్. ఎంత ఫియర్ ఉన్నప్పటికీ కూడా ఆమె ఎమోషనల్ హార్ట్ అంటే మెచ్యూర్డ్ హార్ట్, ఎన్లైటెడ్ హ్యూమన్ సోల్. ఏమండి, హార్ట్ ఏం చేస్తుంది అంటే హోప్ ని, అంటే ఆశ కలిగి ఉంది ఆమె. ఎక్కడ కూడా నిరుత్సాహపడలేదు. షీ సేస్ కాన్ఫిడెంట్లీ దట్ ఫేట్ కాంట్ బైండ్ హర్ అన్కాంకరబుల్ అండ్ ఫియర్లెస్ మైండ్. నువ్వు ఏదైనా చేస్తే నా శరీరాన్ని చేయగలవు తప్ప నా మైండ్ ని, విచ్ ఇస్ ఫియర్లెస్ అండ్ అన్కాంకరబుల్ మైండ్ ని యూ కెనాట్ డూ ఎనీథింగ్. అలాగే ఫైనలీ షీ ఆర్టికులేట్స్ దట్ వాట్ ఎవర్ ఫేట్ మే డూ టు స్కేర్ హర్ టు డెత్. ఒకవేళ కనుక తన యొక్క ప్రాణాలు తీసేసినప్పటికీ కూడా ఫేట్, షీ విల్ కంటిన్యూ టు డ్రింక్ ది ఆంబ్రోషియా ఆఫ్ హోప్. ఆంబ్రోషియా అంటే అర్థం ఇక్కడ మనకి దీన్ని అంటామండి, చూడండి, అమృతం అంటారు చూసారా, హోప్ యొక్క అమృతాన్ని ఆమె తాగుతూనే ఉంటదంట. ఫ్రమ్ యూనివర్సల్ జాయ్నెస్, బయట నేచర్ లో దొరికే జాయ్ ని ఆమె ఆస్వాదిస్తుంటది. షీ మేక్స్ ఇట్ క్లియర్ టు ఫేట్ దట్ ఇట్స్ డిజైర్ టు పప్పిటీర్ అండ్ ఇండామిటబుల్ స్పిరిట్ ద పోయట్ విల్ రిమైన్ అన్సక్సెస్ఫుల్. ఫేట్ వచ్చి ఆమెను ఒక పప్పెట్ లాగా చేసినప్పటికీ కూడా ఇండామినేటబుల్ స్పిరిట్, ఆమె యొక్క స్పిరిట్ ఎలా ఉందంటండి, ఫ్రీ స్పిరిట్ అంట. దాన్ని మాత్రం ఈ ఎటువంటి ఫియర్ కూడా, ఆ ఫేట్ కూడా ఆమెని ఏమీ చెయ్యలేదు అని చెప్పి మనకి పోయంలో చదువుతాడు. లెట్ us see, పోయంకి వెళ్దాం. పోయం ఏమంటుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ స్టాంజా తల్లి. Why will you vex me with your futile conflict? Why will you strive with me, O foolish fate? You cannot. టేకింగ్ ఆఫ్ చదవా లక్ష్మి?
talking about the poem. Do you Ah. believe in fate? ఓకే, అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి లక్ష్మి? Poem చదవాలి సార్. పోయం చదవాలి. ఓకే, తర్వాత క్వశ్చన్. What is fate according to you? How ఓకే, did వాట్ ఈజ్ అ ఫేట్ అకార్డింగ్ టు యూ? ఓకే, థర్డ్ క్వశ్చన్. how did you form such an opinion? అలాంటి ఒపీనియన్ మనకి ఎందుకు కలిగింది? ఓకే, Discuss with your friends and collect different opinions on fate before you start reading this poem. సో పోయం రీడ్ చేయక ముందు మనల్ని ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకొని అసలు ఆ ఒపీనియన్ ఎందుకు కలిగింది అన్నది డిస్కస్ చేసుకోమన్నాడు. ఓకే, రీడ్ అవుట్ ది పోయం టు ఫైండ్ అవుట్. చూద్దాం ఏమంటుంది చూద్దాం. Why will you vex me with your futile conflicts? Why will you strive with me, O foolish fate? You cannot break me with your poignant envy. You cannot slay me with your subtle hate. For all the cruel folly you pursue, I will not cry with suppliant hands to you. రైట్. ఈ ఫస్ట్ స్టాంజా చూస్తే సరోజినీ దేవి ఎవరితోటి మాట్లాడుతుందమ్మా? Fate. ఫేట్ తోటి మాట్లాడుతుంది. ఫేట్ ని అడుగుతుంది, వై విల్ యూ వెక్స్ మీ విత్ యువర్ ఫ్యూటైల్ కాన్ఫ్లిక్ట్? ఇక్కడ ఫ్యూటైల్ అంటే అర్థము మీనింగ్లెస్ అండ్ పర్పస్లెస్. ఇక్కడ మీనింగ్స్ పక్కన ఇచ్చారు చూడండి. పాయింట్లెస్, హ్యావింగ్ నో పర్పస్, బికాస్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ సక్సెస్. ఒకవేళ ఫేట్ గనక వచ్చి సరోజినీ దేవిని ఏదైనా చేసింది అనుకో, అది ఏమన్నా మీనింగ్ఫుల్ అవుతుందంట? అవదు. సో వై విల్ యూ వెక్స్ మీ విత్ యువర్ ఫ్యూటైల్ కాన్ఫ్లిక్ట్? ఎందుకు నా లైఫ్ తోటి ఎందుకు ఆడుకుంటున్నావు అని అడుగుతుంది. వై విల్ యూ స్ట్రైవ్ విత్ మీ ఓ ఫూలిష్ ఫేట్? నాతోటి ఎందుకు నీకు గొడవ? నా బతుకు నేను బతుకుతున్నాను కదా. ఇక్కడ ఫేట్ అంటే అర్థము గుర్తుపెట్టుకోవాలి. ఆ టైంలో సరోజినీ దేవి ఫేస్ చేస్తున్న సామాజిక ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతుందండి. ఇక్కడ ఫేట్ అంటే అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఓన్లీ కిచెన్ వరకే ఉండాలి, ఆడవాళ్ళు ఓటేయడానికి లేదు, ఆడవాళ్ళు మంచి బట్టలు వేసుకోవడానికి లేదు, ఏం ఉండి కాదు. ఇవన్నీ కూడా ఆడవాళ్ళ యొక్క ఫేట్. సో ఆ ఫేట్ గురించి మాట్లాడుతుంది. వై విల్ యూ స్ట్రై విత్ మీ ఓ ఫూలిష్ ఫేట్? ఫేట్ ని ఫూలిష్ ఫేట్ అంటుంది ఇక్కడ. యు కెనాట్ బ్రేక్ మీ విత్ యువర్ పాయిజన్ ఎన్వీ. పాయిజన్ అంటే అర్థం ఏంటండి? మనల్ని డెఫినెట్లీ పాయిజన్ అంటే వెరీ షార్ప్ అన్న మీనింగ్ వస్తుంది ఇక్కడ. చాలా షార్ప్ ఆర్ వెరీ కన్నింగ్. సో ఈ ఇదేం చేస్తుందంటే, ఫేట్ ఏం చేస్తుందంటే ఈమెని ఏమంటే అనగదొక్కేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆమె అంటుంది, యు కెనాట్ బ్రేక్ మీ, నన్ను మాత్రం నువ్వు బ్రేక్ చేయలేవు. యు కెనాట్ స్లే మీ విత్ యువర్ సటిల్ హేట్. ఇక్కడ ఫేట్ ఉండే మెయిన్ లక్షణం ఏంటంటే హేట్ అంట. ఇండియన్స్ ని చాలా హేట్ చేసుకునేవారు బ్రిటిషర్స్. సో దాని గురించి మాట్లాడుతుంది. యు కెనాట్ స్లే మీ విత్ యువర్ సటిల్ హేట్. నన్ను నువ్వు, స్లే అంటే అర్థం టు బ్రేక్ అండి, టు కట్ ఇన్ టు హాఫ్, మధ్యకి నరకడం. నన్ను యు కాంట్ కట్ మీ అంటుంది. ఫర్ ఆల్ ద క్రూయల్ ఫోలీ యు పర్స్యూ. ఇక్కడ యు అంటే ఎవరండి? ఇక్కడ నిత్య ఉన్నావా తల్లి? ఎస్ సార్. యు అంటే ఫేట్ సార్. యు అంటే ఫేట్ గురించి మాట్లాడుతుంది. ఫర్ ఆల్ ద క్రూయల్ ఫాలీ. ఫేట్ కి చాలా క్రూయల్ ఫాలీ ఉంటదంటండి, అంటే కన్నింగ్ నేచర్ ఉంటది. ఫేట్ ఎప్పుడు కూడా కన్నింగ్ నేచర్ తోటి పర్సూ చేస్తూ ఉంటది. ఐ విల్ నాట్ క్రై విత్ సప్లియంట్ హ్యాండ్స్ టు యూ. నువ్వు నన్ను ఎంత చేసినా నా చేతులు జోడించి మాత్రం నిన్ను బ్రతిమలాడతానని మాత్రం అనుకోవద్దు. సో ఫస్ట్ స్టాండ్జాలో సరోజినీ దేవి ఫేట్ ని ఛాలెంజ్ చేస్తుందండి. నువ్వు నన్ను ఎంత కాన్ఫ్లిక్ట్ చేసినా, నువ్వు నన్ను ఎంత బ్రేక్ చేయాలని చూసినా, నువ్వు నన్ను ఎంత కట్ చేయాలని చూసినా, నువ్వు నన్ను వెనకాల ఎంత వెంటపడాలని చూసినా, నా చేతులు మాత్రం నిన్ను వదిలేయని మాత్రం నీకు తల వంచవు. నా నా బాడీ మాత్రం నీ కంట్రోల్లోకి రాదు అని చెప్పి ఫస్ట్ స్టాండ్జాలో మాట్లాడుతుంది. సెకండ్ స్టాండ్జా చదువుతాలి. You may perchance wreck in your bitter malice the radiant empire of mine eager eyes. Say, can you rob my memory's dear dominion over sunlit mountains and citadel skies? In my enduring treasures I hold their ageless splendor of unravished gold. రైట్. యు మే పర్చాన్స్ wreck in your bitter malice. ఇక్కడ ఫేట్ తోటి మాట్లాడుతుంది. ఆమె ఫేట్ ని అంటుందండి,
నన్ను రెక్ చేయడానికి నువ్వు డిఫరెంట్ ఫార్మ్స్ లో రావచ్చు. అందులో ఒక ఫార్మ్ ఏంటంటే బిట్టర్ మెలైస్. మెలైస్ అంటే అర్థము బాధ అండి, సాడ్, సారో ఆర్ సంథింగ్ రిలేటెడ్ విత్ డిప్రెస్డ్ కండిషన్స్. సో ఫేట్ బాగున్నప్పుడు మనం డెఫినెట్లీ మనకు బాగోకపోతే నా ఫేట్ బాగాలేదు, నా తలరాత బాగాలేదు అని అనుకుంటాం. సో అలాగ చేసినంత మాత్రాన ద రేడియంట్ ఎంపైర్ ఆఫ్ మైన్ ఈగర్ ఐస్, ఏమండి ఈమెకున్న ఎంపైర్ ఎలాంటిదంట? రేడియంట్ ఎంపైర్ అంట. సరోజిని దేవికి ఉన్న ఎంపైర్. దాన్ని మాత్రం ఏమీ చేయలేవు నువ్వు. సే కెన్ యూ రాబ్ మై మెమరీస్ డియర్ డొమినియన్? ఫేట్ని అడుగుతుంది. ఓకే, నన్ను నువ్వు కొలాప్స్ చేసేయచ్చు, నన్ను నువ్వు కట్ చేయొచ్చు, నన్ను నువ్వు వెక్స్ చేయొచ్చు, నన్ను నువ్వు బ్రేక్ చేయొచ్చు, కానీ నా మెమరీస్ నువ్వేమన్నా చేయగలవా? ఓవర్ సన్లిట్ మౌంటైన్స్ అండ్ సడ్రియల్ స్కైస్. ఆ మెమరీస్ గురించి మాట్లాడుతుంది. మెమరీస్ ఎలా ఉన్నాయంటే సన్లిట్ మౌంటైన్ మెమరీస్ అంట. అలాగే సడ్రియల్ స్కైస్ అంటే ప్లెజెంట్ స్కైస్. దాని యొక్క మెమరీస్ ఆవిడ యొక్క మైండ్ లో ఉన్నాయి. అవి మాత్రం యు కెనాట్ రాబ్ అంటాడు. ఇన్ మై ఎండ్యూరింగ్ ట్రెజరీస్ ఐ హోల్డ్ దేర్ ఏజ్లెస్ స్ప్లెండర్ ఆఫ్ అన్రావిష్డ్ గోల్డ్. సో ఈ స్టాండ్స్లో ఆమె అంటుంది, ఇన్ మై ఎండ్యూరింగ్ ట్రెజర్స్ ఐ హోల్డ్, నేను బ్రతికినంత కాలము. ఆమె యొక్క ఈ ఈ పైన చెప్పబడిన మెమరీస్ ఏంటంటే అండి, దే ఆర్ అన్రావిష్డ్ గోల్డ్, అంటే సంథింగ్ మోర్ వాల్యుబుల్ టు హర్ దెన్ హర్ లైఫ్. ఆ మెమరీస్ ఆమెకి అలాంటి దాంతో కంపేర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఫేట్ ఎంత చేసినప్పటికీ కూడా దే కెనాట్ బ్రేక్ హర్ ద రేడియంట్ ఎంపైర్ ఆఫ్ సరోజిని నాయుడు ఇన్ దిస్. తర్వాత తల్లి, You may usurp the kingdoms of my hearing. Say, shall my scathless spirit cease to hear the bridal rapture of the blowing valleys, the lyric pageant of the passing year, the sounding పేజెంట్ pageant, the lyric pageant of the passing year, the sounding oaths and singing harmonies of battling tempests and unconquered seas. సో యు మే ఉసర్ప్ ద కింగ్డమ్స్ ఆఫ్ మై హియరింగ్స్. సే షల్ మై స్కేత్లెస్ స్పిరిట్ సీజ్ టు హియర్. చూడండి, ఇక్కడ ఫేట్ అంటండి ఏం చేయొచ్చు అంటే, అప్పటికి కొన్ని కింగ్డమ్స్ రూల్ చేస్తున్నాయి ఇండియాని. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ కింగ్డమ్, అవునా కదా? సరోజిని నైటింగేల్ ఆఫ్ ఇండియా బతికిన టైంకి భారతదేశాన్ని రూల్ చేస్తుంది ఎవరు? బ్రిటిషర్స్. Britishes. యు మే ఉసర్ప్ ద కింగ్డమ్స్ ఆఫ్ మై హియరింగ్స్. నువ్వేం చేయొచ్చు అంటే, ఉసర్ప్ అంటే టు ఫేవర్ ఆర్ టు సపోర్ట్. ఫేట్ ఏం చేయొచ్చు అంట, అలాంటి కింగ్డమ్స్ ని సపోర్ట్ తీసుకుని సే షల్ మై స్కాత్లెస్ స్పిరిట్ సీజ్ టు హియర్. నువ్వు ఎన్ని చెప్పినా నా బాడీ ఎంటదేమో కానీ నా స్పిరిట్ మాత్రం ఎలాంటి కూడా విందంట. ఎందుకంటే చూడండి, ఆ రోజులని ఆడవాళ్ళు బయటికి వెళ్ళకూడదు, ఆడవాళ్ళు తల మీద గుడ్డేసుకోవాలి, ఆడవాళ్ళు ఓటు వేయకూడదు, ఆడవాళ్ళు బయటికి రాకూడదు, ఓల్డ్ అని రూల్స్ పెట్టివ్వరండి. సో అవన్నీ అంటుంది సరోజిని. ఏమంటుంది? నువ్వు చెప్తే నా చెవులు వింటాయేమో కానీ నా స్పిరిట్ మాత్రం విందు. ద బ్రైడల్ ర్యాప్చర్ ఆఫ్ ది బ్లోయింగ్ వ్యాలీస్. వాట్? నా స్పిరిట్ ఏం వింటదంట? చూడండి, వ్యాలీస్ మధ్య నుంచి వచ్చే బ్లోయింగ్ ఎయిర్ కి వినిపిస్తుంది ఆమెకి. అలాగే ది లిరికల్ పిజెంట్ ఆఫ్ ది పాసింగ్ ఇయర్. ప్రతి సంవత్సరం మనం పండగలు చేసుకుంటాం, అలాంటి మెమరీసే. పేజెంట్ అంటే గ్రాండ్ ఫంక్షన్ అండి. సో ద లిరికల్ పేజెంట్ ఆఫ్ ది పాసింగ్ ఇయర్, అది కూడా యు కెనాట్ క్రష్ ఇట్. ద సౌండింగ్ ఓడ్స్ అండ్ సింగింగ్ హార్మోనీస్. ఓడ్ అంటే ప్రేయర్ అండి. చూడండి, మనం సాధారణంగా వెన్ వి కమ్ అక్రాస్ సమ్ ఫెస్టివల్స్ వి సింగ్ వన్ పర్టికులర్ సాంగ్ ఫర్ పర్టికులర్ ఫెస్టివల్స్. దోస్ ఆర్ కాల్డ్ ఓడ్స్. సో అలాంటి ఓడ్స్ ఆమె మైండ్ నిండగా ఉన్నాయి. ఆఫ్ బ్యాట్లింగ్ టెంపెస్ట్ అండ్ అన్కాంకర్డ్ సీస్. సో in this last line, what Sarojini is talking about is her spirit or her mind is of so vast in size and shape that they cannot be conquered. Can you see the word unconquered? And battling tempest. సో ఫియర్ ఏం చేస్తుందంటే ఈమెని అనగదొక్కేయడానికి, ఈమెని ఎన్ని చేసినప్పటికీ కూడా
దానితోటి అవి ఏమీ చేయలేదు అని పైన చెప్పబడింది. ఇక్కడ ఏమంటుంది, ఒకవేళ గనక నువ్వు బ్రిటిషర్స్ తోటి గాని లేదా కింగ్డమ్స్ తోటి మమ్మల్ని రూల్ చేసిన కింగ్డమ్స్ తోటి నువ్వు చేరి మా స్పిరిట్ ని కనుక తొక్కేయడానికి ట్రై చేసినప్పటికీ కూడా అవి అవి ఆ ఫియర్ తినని ఏమీ చేయలేదంట. బికాస్ దే ఆర్ లైక్ బ్యూటిఫుల్ విండ్ బ్లోయింగ్ ఫ్రమ్ వ్యాలీస్ ఆర్ లిరికల్ పేషెంట్ ఆఫ్ ది పాసింగ్ ఇయర్స్ అండ్ ఓడ్స్ టు ది సింగింగ్ అండ్ ఓడ్స్ టు సౌండ్స్ ఆఫ్ ఓడ్స్ టు సింగింగ్ హార్మోనీస్ అంటున్నాడు. అండ్ దే ఆర్ లైక్ అన్కాంకర్డ్ సీస్ అండ్ నో బడీ కెన్ కాంకర్ ఇట్ అంటున్నాడు. తర్వాత పారాగ్రాఫ్ చదువుతల్లి. Yeah, you may smite my mouth to throbbing silence, pluck from my lips power of articulate words. Say, shall my heart lack its familiar language? While earth has nest for her mellifluous birds, shall my impassioned heart forget to sing with the 10,000 voices of the spring? ఈ స్టేట్మెంట్ చూడండి. యా, యూ మే స్మైట్ మై మౌత్ టు థ్రాబింగ్ సైలెన్స్. ఫియర్ ఏం చేయొచ్చంట, మాట్లాడనివ్వకుండా చేస్తుందంట. మౌత్ ని కట్టేయచ్చు. టు ప్లక్ ఫ్రమ్ మై లిప్స్ పవర్ ఆఫ్ ఆర్టికులేట్ వర్డ్స్. ఫియర్ ఏం చేస్తుంది అంటే మౌత్ నుంచి లిప్స్ నుంచి వర్డ్స్ ని తీసేయచ్చు. షెల్ మై హార్ట్ లాక్ ఇట్స్ ఫమిలియర్ లాంగ్వేజ్. ఇంత చేసినప్పటికీ కూడా నా హార్ట్ లోంచి నా లాంగ్వేజ్ ని తీసేయగలవా? తీయలేవు. లాంగ్వేజ్ ఆఫ్ లవ్ గురించి మాట్లాడుతుంది ఇక్కడ. ఏమండి, వైల్ అర్త్ హ్యాస్ నెస్ ఫర్ హర్ మెలిఫ్లియస్ బర్డ్స్. ఎర్త్ కి ఎన్ని వచ్చి ఎన్ని పోయినా కూడా వాటికి ద నెస్ట్ ఫర్ అస్ మెలిఫ్లియస్ బర్డ్స్. మెలిఫ్లియస్ అంటే అర్థము స్వీట్ అని అర్థం అండి. ఇక్కడ తీయగా పాట పాడే బర్డ్స్ కి యొక్క నెస్ట్ ని ఎర్త్ నుంచి ఎవడో తీయలేదు. షెల్ మై ఇంపాషన్డ్ హార్ట్ ఫర్గెట్ టు సింగ్. ఏమండి, ఇన్ని చేసినప్పటికీ కూడా నా హార్ట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాట పాడడం నుంచి నువ్వు ఆపగలవా? దేన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడుతుంది? ఇవన్నీ కూడా ఫియర్ ని అడ్రస్ చేస్తూ మాట్లాడుతుంది. వై విత్ 10,000 వాయిస్ ఆఫ్ స్ప్రింగ్. ఆమె యొక్క జాయ్ ఎలా ఉంటదంటేనంటండి, 10,000 మంది ఒకేసారి పాడితే ఎలా ఉంటదో అలాగా ద స్ప్రింగ్ సీజన్ లో పాట పాడే అంత జాయ్ఫుల్ గా ఉంటదంట. ఫియర్ తోటి మాట్లాడుతుంది. ఈ 4th పారాగ్రాఫ్ లో ఫియర్ గురించి మాట్లాడుతూ చెప్తుంది ఏంటండి, 1, మౌత్ నుంచి సైలెన్స్ మౌత్ సైలెన్స్ చేయగలవు. అలాగే లిప్స్ నుంచి వర్డ్స్ తీసేయగలవు. తీసేసినంత మాత్రాన లాంగ్వేజ్ ని తీయలేవు అంటాడు. ఏమండి, అలాగే ఎర్త్ కి నెస్ట్ ఆఫ్ మెలిఫ్లియస్ బర్డ్స్ ఉంటది. తీసేసినప్పటికీ కూడా ఏమవుతుందంట, హార్ట్ తన యొక్క బ్యూటిఫుల్ థీమ్ ని పాడడం మాత్రం ఆపదు. సో ఆమె యొక్క పాట ఎలాగుంటది అంటే ఇట్ ఈస్ లైక్ 10,000 వాయిసెస్ ఆఫ్ ది స్ప్రింగ్ తోటి కంపేర్ చేస్తున్నాడు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుతల్లి. Yeah, you may quell my blood with sudden anguish, fetter my limbs with some compelling pain. How will you daunt my free, far journeying fancy that rides upon the pinions of the rain? How will you tether my triumphant mind, rival and fearless comrade of the wind? చూడండి, ఫేట్ మన లెసన్ పేరు ఏంటండి, ఛాలెంజ్ టు ది ఫేట్. ఫేట్ ని ఛాలెంజ్ చేస్తున్నది. 1, మనకి ఇప్పుడు వరకు సరోజినీ దేవి ఛాలెంజ్ చేస్తూ వెళ్తూ 1 more ఛాలెంజ్ ఇస్తుంది ఫేట్ కి. యూ మే క్వెల్ మై బ్లడ్ విత్ సడన్ యాంగ్విష్. యాంగ్విష్ అంటే అర్థము పెయిన్ అండి. ఆమె ఫియర్ ఏం చేయొచ్చు అంటే సరోజినిని అనగదొక్కేయడానికి ఆమె యొక్క బ్లడ్ ని ఇక్కడ యూ మే క్వెల్ మై బ్లడ్ అంటే అర్థము ఏమండి, బాడీలో విపరీతమైన పెయిన్ కలిగించవచ్చు. ఎవరు? ఫియర్. పెయిన్ కలిగితే ఏమవుద్ది? ఆబ్వియస్లీ ఆమె కదలలేని పరిస్థితిలో ఉంటది. ఇంకేం చేయొచ్చు? బెటర్ మై లిమ్స్ విత్ సమ్ కంపెలింగ్ పెయిన్. ఇప్పుడు దాంతో పాటు ఆమె కాళ్ళని కూడా కట్టేయచ్చు ఫియర్. బట్ ఏమంటుంది, హౌ విల్ యూ డాంట్ మై ఫ్రీ ఫార్ జర్నింగ్ ఫ్యాన్సీ. నా మనసులో ఉండే కోరికని నువ్వు తొక్కగలవా అని అడుగుతుంది ఫేట్ ని. అది దేని మీద రైడ్ చేస్తుందంట, దట్ రైడ్స్ అపాన్ ద పినియన్స్ ఆఫ్ రెయిన్. చూడండి, మనకి వర్షాలు పడినప్పుడు వి సీ డార్క్ క్లౌడ్స్ ఇన్ ది స్కై. సో అలాంటి డార్క్ క్లౌడ్స్ మీద పినియన్ అంటే ఇక్కడ అర్థము. సో వి సే
యాక్చువల్లీ బంచ్ అన్న మీనింగ్ వస్తదండి పినియన్ అంటే. పినియన్స్ ఆఫ్ రైన్ అంటే అర్థం ఏంటంటే, చూడండి మనకి వర్షం పడినప్పుడు కొంచెంసేపు పడి ఆగిపోయి, మళ్ళీ కొంచెంసేపు పడి, మళ్ళీ కొంచెంసేపు ఆగిపోవడం. సో దిస్ కైండ్ ఆఫ్ స్టార్ట్ స్టాప్ అలాంటి దాన్ని మనం పినియన్స్ అంటాం. ఆమె యొక్క లైఫ్, ఆమె యొక్క స్పిరిట్ దేని మీద జర్నీ చేస్తుందంట? పినియన్స్ ఆఫ్ రైన్ మీద జర్నీ చేస్తుందంట. హౌ విల్ యూ టెథర్ మై ట్రయంఫెంట్ మైండ్? మైండ్ ఎలా ఉందంటండి? ట్రయంఫెంట్ సక్సెస్ఫుల్ మైండ్. ఆమె మైండ్ ని మాత్రం నువ్వు కంట్రోల్ చేయలేవు. అలాగే రైవల్ అండ్ ఫియర్లెస్ కామ్రేడ్ ఆఫ్ ది విండ్. ఆమె యొక్క మైండ్ కి తోడు ఎవరున్నారు అంటే ఒక ఫియర్లెస్ కామ్రేడ్ ఆఫ్ విండ్. అంటే కెన్ వి స్టాప్ విండ్ ని మనం చేతితో ఆపలేం, అలాగే గోడ కట్టి ఆపలేం. అలాగా ఫియర్ వచ్చి ఆమెను ఎట్టి పరిస్థితిలో ఒక్క ఇంచు కూడా ఆమెని ఏమి భయపెట్టలేదు అని చెప్పి ఇక్కడ ఫియర్ కి ఒక ఛాలెంజ్ విసురుతుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్తే Though you deny the hope of all my being, betray my love, my sweetest dream destroy, yet will I shake my individual sorrow with the deep source of universal joy. O fate, in vain you hanker to control my frail, serene, indomitable soul. లాస్ట్ పారాగ్రాఫ్, కంక్లూడింగ్ పారాగ్రాఫ్ ఫియర్ తోటి మాట్లాడుతుందండి. యు డినై ది హోప్ ఆఫ్ ఆల్ మై బీయింగ్. ఈ పారాగ్రాఫ్, ఈ సెంటెన్స్ కి అర్థం ఏంటంటే, ఆమె బ్రతుకున్నాను అన్న హోప్ ని ఫియర్ చంపేస్తుందంట. చూడండి, యు డినై ది హోప్ ఆఫ్ ఆల్ మై బీయింగ్. అసలు నేను బ్రతుకున్నానా లేదా అన్నది కూడా తెలియట్లేదు నాకు. బిట్రే మై లవ్, మై స్వీటెస్ట్ డ్రీమ్ డిస్ట్రాయ్. ఈ ఫియర్ ఏం చేస్తుందంటే ఆమె స్వీటెస్ట్ డ్రీమ్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది, అలాగే ఆమె లవ్ ని బిట్రే చేస్తుంది, మోసం చేస్తుంది. యట్ విల్ ఐ స్లాక్ మై ఇండివిజువల్ సారో. నువ్వు ఎంత చేసినప్పటికీ కూడా నేనేమన్నా దాన్ని బాధపడతాను అనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల బాధ. అట్ ద డీప్ సోర్స్ ఆఫ్ యూనివర్సల్ జాయ్. ఈమె సరోజిని యొక్క లోతుల అంటే వెరీ డీప్ గా షీ ఈస్ హ్యావింగ్ ఎ యూనివర్సల్ జాయ్ విచ్ ఫియర్ కెనాట్ డూ ఎనీథింగ్. ఓ ఫేట్, ఇన్ వెయిన్ యూ హ్యాంకర్ టు కంట్రోల్. ఫియర్ ఏం చేస్తుందంట? రంకులేస్తూ ఉంటదంట కంట్రోల్ చేయడానికి. మై ఫ్రైల్ సిరీన్ ఇండామినేటబుల్ సోల్. దేన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది అంటండి? ఫ్రైల్, ప్యూర్, సెరీన్, బ్యూటిఫుల్, ఇండామినేటబుల్, అన్కాంకర్డ్. ఆమె యొక్క స్పిరిట్ ఉన్న లక్షణాలు చూడండి. ఫస్ట్ ఫ్రైల్, ప్యూర్, సిరీన్, బ్యూటిఫుల్, అన్కాంకర్డ్ సోల్ మాత్రం కంట్రోల్ చేయడానికి ఫేట్ ఏం చేస్తుందంట? విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటది, బట్ ప్రయత్నాలన్నీ కూడా అన్సక్సెస్ఫుల్ గా ఉంటాయి. ఆమెను ఎట్టి పరిస్థితుల్లో ఫియర్ ఏమీ చేయలేదని మాట్లాడుతుంది. సో దిస్ వాజ్ ద బ్యూటిఫుల్ పోయం బై సరోజిని నాయుడు అండి. సరోజిని నాయుడు నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటాము. ఆమె రాసిన పోయమ్స్ చాలా లిరికల్ గా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద లెసన్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీని యొక్క క్వశ్చన్స్ కనుక చదివితే మనకి ఏమవుతుందంటే ఫర్దర్ గా యూ కెన్ గెట్ ఇన్ టు డెప్త్ ఆఫ్ ది నోట్స్ లో చదివినప్పుడు ఇంకా క్లారిటీగా అర్థం అవుతుందండి మీకు. నేను చెప్పిన దానికన్నా నోట్స్ చదివితే మీకు ఇంకా క్లియర్ గా ఉంటది. ఒకసారి చెక్ యువర్ అండర్స్టాండింగ్స్ కూడా చూసుకుని అన్నోటేషన్స్ కూడా రాయండి. ఓకే సార్. ఓకేనా తల్లి? ఓకే సార్. బాయ్స్ అందరికి అర్థమైందా లెసన్? ఎస్ సార్. రామచందర్ ఉన్నాడా? నిత్య ఉన్నాడా? రామచంద్ర లేదు సార్. లేడా? మొహమ్మద్ ఉన్నారు సార్. మొహమ్మద్కి అర్థమైందా లెసన్? అర్థమైంది సార్. రైట్. దీని నోట్స్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారమ్మా? వెనస్డే సార్. వెనస్డేగా. సో మనకి ప్రోజ్ అండ్ పోయిటరీ అయ్యింది కాబట్టి మిగిలింది నాన్ డీటెయిల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకేనా తల్లి? ఓకే సార్. సో రేపు నుంచి నాన్ డీటెయిల్ స్టార్ట్ చేసుకుందాము. నాన్ డీటెయిల్ లో ఇంకా 6 చాప్టర్స్ ఉన్నాయి. 2 అయినాయి కదా? ఎస్ సార్. 2 చాప్టర్స్ అయినాయి, ఇంకా 6 చాప్టర్స్ ఉన్నాయి. 6 అయిపోయిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కి వెళ్దాం. ఓకేనా? ఓకే సో సార్. విల్ tomorrow's class తల్లి. ఓకేనా? ఓకే సార్ సార్. ఇంకా లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ లెసన్ రాయలేదు సార్ నోట్స్. 2 లెసన్స్ ఉన్నాయి సార్. రాయండి, టైం ఇస్తాను, రాయండి. 2 days టైం తీసుకొని రాయండి. ఓకే సార్. నాకు థర్స్డే చూపించండి. ఓకేనా?
Okay, Okay, sir. sir. నిఖిల్ సార్ నాకు లెసన్స్ థర్స్డే కల్లా కంప్లీట్ చేయండి మొత్తం. ఓకే సార్. Okay, sir. ఓకేనా? రైట్. Okay, రాజు sir. థర్స్డే ఓకే కదా? Okay, sir. రైట్. సో విల్ మీట్ ఇన్ టుమారోస్ క్లాస్ నాన్న. ఓకేనా? Okay, Okay, sir. sir. ఓకేనా? Bye. బాయ్ నాన్న. Bye, బాయ్. sir.